మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధన 2024 సంవత్సరము 12వ నెలలో మనమున్నాము గనుక ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా మహాదేవుని స్తుతించి ఆరాధించాలని ఒక దైవజనుడిగా ప్రేమతో మనవి చేయుచు ఉన్నాను. ప్రతి కుటుంబము క్షేమముగా ఉండాలని, ప్రతి సమస్య నుండి విడుదల మీరు పొందాలని, ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ సహాయము సంపూర్ణంగా మీరు పొందుకోవాలని ప్రార్థన చేయించు ఉన్నాను. మంచిదండి. దేవుని వాక్యమును ధ్యానిందాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రత్యేకమైన మాట ఏమనగా, నశించుచున్న వారు ఎవరండి అని ఆలోచన చేస్తే, దేవునిని ఎరగని వారు, దేవుని కొరకు జీవించలేని వారు ఈ లోకములన్నీ ఉన్నా దేవుని ఎరగకపోవటమే నశించిపోవుట. పాపము చేత, శాపము చేత ఈ లోకము నిండిపోయింది. ఇటువంటి అంచె దినాలలో, కడవరి దినాలలో నశించిపోతున్న ప్రతి మానవుని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడి దినాన మాట్లాడుచు ఉన్నారు. ఏమనగా, నీ ఆత్మ నశించిపోతూ ఉన్నది, సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నావు, కానీ సమాధానం ఉన్నదా? నెమ్మది ఉన్నదా మనసుకు? కారణం ఏమిటంటే, సత్యమును గ్రహించక, సత్య మార్గం ఎరగక మానవుడు నశించిపోతూ ఉన్నాడు. గనుక ఈ నశించిపోతున్న మానవుని రక్షించుటకు 2024 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి పరమాత్ముడు అవతరించాడు. ఏ రోజునైతే ఆ పరమాత్ముని హృదయములు ఆహ్వానిస్తావో ఆ రోజునే నీ యొక్క పాప శాప నుండి విడుదల పొంది దేవుని యొక్క సన్నిధానములో బ్రతుకుతావు. ఆయన రాజ్యానికి వారసులుగా మారిపోతాం. ఇక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ధనవంతుడై ఉన్నాడు. అయినను ఆయన దేవుని గురించి అనేక సార్లు తెలుసుకోవాలని ప్రయత్నము చేసిన అవకాశము కుదరలేదు. ఒక రోజున దారి మార్గములు ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఆయన చూడాలని ఆకాంక్షించాడు. ఆయన కొరకు తీవ్రత కలిగి ఎదురు చూశాడు. గనుక దేవుడు ఆయనను జ్ఞాపకము చేసుకొని ఆయనకు దర్శనమిచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంటికి వస్తూ ఉన్నానన్నారు. హల్లెలూయా. గనుక నశించిపోతున్న జక్కయ్యను, ధనవంతుడైన జక్కయ్యను, వ్యాపారైన జక్కయ్యను రక్షించిన దేవుడు ఈ దినాన మనల్ని రక్షించటానికి లోకానికి వచ్చారు. ప్రభుని అంగీకరించి మనసు మనము కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనసుకు, మన యొక్క జీవితానికి సమాధానం ఇస్తానని వాగ్దానము చేస్తున్నారు. అటువంటి నెమ్మది, సమాధానం పొందుకొని దేవుని కొరకు బ్రతుకుదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై వందనములు. నాయన, ఈ దినాన ప్రత్యేకంగా ప్రేమతో మాతో మాట్లాడుతున్నావు నాయన. నశించిపోతున్న జీవితాన్ని తిరిగి నాయన కట్టుటకు, నిలబెట్టుటకు ప్రభువా, నీ రక్తమే కార్చటానికి లోకానికి వచ్చిన మహనీయుడవు. నీకు వందనములు ప్రభువా. నాయన, నీలాంటి దేవుడి లోకములు ఎవరున్నారు ప్రభువా? ప్రేమాస్వరూపి, మా ప్రార్థన ఆలకించండి. ఎవరి సమస్యల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ బాధలు, కష్టములు ఉన్నారో వారికి సహాయం పంపించి నాయన వారి జీవితాలు నశించిపోకుండా రక్షించబడి నీ సన్నిధిలో జీవించటానికి కృపనిమ్మని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.